Hello everyone, welcome back to English with Vaspi. In today's video, let's learn the difference between could be, should be, would be. ఓకే సో ఈ మూడిటికి డిఫరెన్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బిఫోర్ దట్ ఐ వాంట్ యూ ఆల్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ వన్ కుడ్ బి అనేది పాసిబిలిటీ గురించి వాడతాం అనమాట. పాసిబిలిటీ ఓకే, ఛాన్సెస్ ఉన్నప్పుడు, ఒకవేళ కావచ్చు అనే మీనింగ్ వస్తుంది. దిస్ కుడ్ బి ద ఆన్సర్ అంటే పాసిబిలిటీ ఉంది, ఇది ఆన్సర్ అయ్యే పాసిబిలిటీ ఉంది అన్నాడు. దిస్ కుడ్ బి ద ఆన్సర్. హీ కుడ్ బి అట్ హోమ్ నౌ అంటే ఉండొచ్చు, ఒకవేళ అతను ఇప్పుడు ఇంట్లో ఉండొచ్చు. ఓకే, కావచ్చు లేకపోతే ఉండొచ్చు. దాట్ కుడ్ బి డేంజరస్, అది ఒకవేళ ప్రమాదకరమైనది కావచ్చు. ఓకే, అది ప్రమాదకరమైనది కావచ్చు. సో ఇలా కావచ్చు లేదా ఉండొచ్చు అనే ఒక పాసిబిలిటీ గురించి మాట్లాడేటప్పుడు కుడ్ బి అనేది యూస్ చేస్తాం. మరి వుడ్ బి ఎప్పుడు యూస్ చేస్తాం? వుడ్ బి అనేది ఫ్యూచర్ పాసిబిలిటీస్ కోసం, లేకపోతే హైపోథెటికల్ అంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్లో మనం వుడ్ బి అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బి హ్యాపీ. నాకే కనుక డబ్బులు ఉండుంటే నేను హ్యాపీగా ఉండేదాన్ని. సో ఇది ఒక ఇమాజినేషన్ అనమాట. ఉండుంటే అని అంటున్నాం కదా. సో ఒకవేళ ఉండుంటే హ్యాపీగా ఉండేదాన్ని, ఒకవేళ ఉండుంటే హ్యాపీగా ఉండేవాడిని, ఇలా అంటాం కదా. సో దీనికి మనం వుడ్ బి యూస్ చేస్తాం. అలాగే హీ వుడ్ బి ఏ గ్రేట్ లీడర్. సో అతడు ఒకవేళ అంటే ఒక గ్రేట్ లీడర్ అయి ఉండేవాడు అన్నట్టుగా మీనింగ్ వస్తుంది అనమాట. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఒకవేళ అవ్వచ్చేమో అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. సో ఫ్యూచర్ పాసిబిలిటీస్కి హైపోథెటికల్ సిచ్యువేషన్స్లో, అలాగే ఇమాజినరీ సిచ్యువేషన్స్లో కూడా మనం వుడ్ బి అనేది యూస్ చేస్తాం. మరి షుడ్ బి ఎప్పుడు యూస్ చేస్తాం? షుడ్ బి అనేది ఎక్స్పెక్టేషన్స్కి, లేదంటే అడ్వైస్ ఇవ్వడానికి, సజెషన్స్ ఇవ్వడానికి, లేదంటే ఆబ్లిగేషన్స్కి మనం యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఎక్స్పెక్టేషన్ అంటే హీ షుడ్ బి హియర్ బై నౌ అంటే ఈ పాటికి అతడు ఇక్కడికి వచ్చి ఉండాలి అన్నట్టు. హీ షుడ్ బి హియర్ బై నౌ. ఓకే, అలాగే దిస్ రూమ్ షుడ్ బి క్లీన్డ్, ఇది ఒక ఆబ్లిగేషన్. సో ఈ రూమ్ని క్లీన్ చేయాలి అని అంటున్నాము. స్టూడెంట్స్ షుడ్ బి పంక్చువల్, స్టూడెంట్స్ పంక్చువల్గా ఉండాలి. యూ షుడ్ బి కేర్ఫుల్, నువ్వు కేర్ఫుల్గా ఉండాలి, ఇదొక సజెషన్ అనమాట. సో ఈ విధంగా సజెషన్స్కి కానీ, ఆబ్లిగేషన్స్కి కానీ, ఎక్స్పెక్టేషన్స్కి కూడా మనం షుడ్ బి అనేది యూస్ చేస్తాం. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ క్లియర్. వుడ్ బి, కుడ్ బి, షుడ్ బి, ఈ మూడింటికి డిఫరెన్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.